మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గోశాల అత్యంత భద్రత నడుమ గోవుల సంరక్షణ కోసం చేస్తున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మీద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వికృతమైనటువంటి మాటలు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి. ఆ సంస్థని పాలించిన మీరు ఆ సంస్థని బజారు కీడ్చాలన్నటువంటి మీ నీచ బుద్ధిని చూసి భక్తులు అసహించుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చైర్మన్గా పనిచేసి ఆ గోవులు ఇచ్చిన పాలు దాగి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఆ గోవులు ఇచ్చినటువంటి పాలు దాగి ఆ గోవులు ఇచ్చినటువంటి మజ్జిగ తిని ఆ గోవులు ఇచ్చినటువంటి పెరుగు తిని ఆ గోశాల గురించి మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే సభ్య సమాజం మిమ్మల్ని చూసి సిగ్గుపడుతోంది. ఇదేనా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రాపకం కోసం ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రభుత్వాన్ని మాట్లాడడానికి ఇంకేమి దొరక్క అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి వాస్తవ దూరమైనటువంటి ఫోటోలను ప్రకటించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకోవడం నీచమైనటువంటి రాజకీయాలకు ప్రతీక అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు గోశాలలో చనిపోయినట్టు ప్రకటించినటువంటి ఆవుల ఫోటోలు గోశాలలో వేని నిరూపించగలిగినటువంటి దమ్ము మీకుందా? గోశాలలో వయసు మీద పడినటువంటి పశువులు, అనారోగ్యం బారిన పడినటువంటి పశువులు మరణం ఈ రోజే జరిగిందా? మీరు టీటీడీ చైర్మన్గా పనిచేసిన కాలంలో గోవులు మరణించలేదా? మరి అక్కడ పోస్ట్ మార్టం జరగలేదంటున్నారు. సహజంగా మరణించేటువంటి ఆవులకి మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని ఆవులకి పోస్ట్ మార్టం చేశారో నివేదిక ప్రకటించగలరా? రికార్డులు చెప్పగలరా? రాజకీయాల కోసం దేన్నైనా వాడుకోవచ్చు అని చిలక పలుకులు పలికినటువంటి కరుణాకర్ రెడ్డి గారు మీరు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం తగునా? ఏమో జరిగింది, కల్తీ లడ్డు వ్యవహారం పైన రాద్ధాంతం చేస్తున్నారు. అధికార పార్టీ టీటీడీని రాజకీయాలకు వాడుకుంటోంది అని గొంతెత్తి ఏదో నీకు వచ్చిన మాటల్లో చెప్పావే. మరి ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంది? కేవలం అక్కడ సిఐడి దర్యాప్తు జరుగుతోంది, అక్కడ ఎవరు దోషులు త్వరలోనే బయటపడుతుంది కాబట్టి దృష్టి మరల్చడం కోసం ప్రజల్లో ఈ వైసీపీ నాయకులు కొండను ఏ విధంగా వాడుకున్నారన్నటువంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తాయన్నటువంటి ఆలోచనతో, దుర్బుద్ధితో పక్కదారి పట్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి వేరే వాళ్ళు మాట్లాడితే ఒక రకంగాను, మీరు మాట్లాడితే ఒక రకంగాను తీసుకోవాలని అడుగుతున్నా. ఏం సాంప్రదాయం ఇది? ఏం సంస్కారం ఇది? మీకు తెలియదా? డైరీ ఫామ్ లో మీరు కక్ష కట్టినటువంటి ఒక ఉద్యోగి కూడా మీ వల్ల, ధర్మారెడ్డి వల్ల అనేక ఇబ్బందులు పడినటువంటి గతంలో ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆవులు చావుకు దగ్గరలో ఉన్నాయని ఎన్నో సందర్భాల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. మరి ఆనాడు మీరేం చేశారు? గోవు మరణాన్ని, గోవు ఆకలిని కూడా రాజకీయాలకు వాడుకుంటారా? తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు అసలు గోశాలలో ఉన్నటువంటి గోవులకే కాదు, ఎక్కడా కూడా రాష్ట్రంలో గోవులు ఆకలితో మరణించకూడదనే పచ్చ గడ్డిని సప్లై చేసినటువంటి ప్రభుత్వం ఇది. పశువుల పట్ల మానవతావాదం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటే ఎలా ఉండాలి అని ప్రతీకగా నిలబడినటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటే అధికారానికి దర్పం కాదు, రాచరికం వెలగబెట్టడానికి ఇది కొలువు కాదు. ఒక సామాన్య భక్తుడికి కూడా సగౌరవంగా, సంతృప్తికరంగా ఎలా దర్శనం చేయించాలన్నటువంటి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ బిఆర్ నాయుడు గారు. సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వచ్చినటువంటి భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, సౌకర్యాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి ఓర్వలేక కన్ను కుట్టి కలవరపాటుకు గురై ప్రభుత్వాన్ని ఎక్కడ ఇరకను పెట్టాలన్నటువంటి దుర్బుద్ధితో చేస్తున్నటువంటి కుట్ర పైన పోలీసులు కూడా విచారణ జరిపించాలా? వాస్తవానికి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆవుల ఫోటోల్ని కరుణాకర్ రెడ్డికి ఎవరిచ్చారు? చనిపోయాయని చెప్పి విడుదల చేసినటువంటి ఫోటోల వివరాలు ఎక్కడి నుంచి వెళ్ళాయి? మరి అక్కడి నుంచి వెళ్ళుంటే టీటీడీ ద్రోహి ఎవరు? ఒకవేళ బయట వెళ్తే ఈయన ఇంత కుట్ర ఎందుకు చేశాడు? ఈ వివరాల మీద కూడా విచారణ జరిపించాలా? విచారణ జరిపించి దీనిపైన కుట్ర చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా.